హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు మీడియాకు నిజం చెప్పేసిన సత్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిష్ అయితే మీడియా వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు, మీరు ఏదో ప్రశ్నలు అడగాలన్నారు కదా, అడగండి, ఇప్పుడు ఓపెన్ గా ఏమైనా అడగచ్చు అని అంటాడు. అడగాల్సింది మిమ్మల్ని కాదు, మీ భార్యని. మేడం, మొదటి ప్రశ్న మీకే అడుగుతున్నాము అని మీడియా వాళ్ళు అంటారు. అడగండి అని సత్య అంటుంది. మిమ్మల్ని బలవంతంగా ఇంటి కొడలు చేసుకున్నారంట కదా, మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారంట కదా, మిమ్మల్ని ఇంట్లో టార్చర్ పెడుతున్నారా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీనికి క్రిష్, అసలు ఇలాంటి వాటికి సమాధానం ఎవరైనా చెప్తారా, మేము సమాధానం చెప్పాము అని అంటాడు. చెప్పాల్సిందే మీరు కాదు నేను, మీరు కూర్చొని నేను చెప్తాను అని సత్య అంటుంది. సత్య మాటలకు క్రిష్, మహాదేవయ్య, దేవమ్మ అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తుంటారు. ఇప్పుడు ఏం చెప్తుందో ఏమో అని భయపడుతూ ఉంటారు. నేను కృష్ ని మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, ఇందులో ఎవరి బలవంతం లేదు, నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగింది, నన్ను ఈ ఇంట్లో ఎవరు టార్చర్ పెట్టట్లేదు, నన్ను బాగా చూసుకుంటున్నారు అని సత్య అంటుంది. అంటే మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, మీరు ఎప్పుడు విడిపోరని మేము నమ్మచ్చా అని మీడియా వాళ్ళు అడుగుతారు సత్యని. ఆ మాటలకు క్రిష్ కి అయితే విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. సత్య కూడా అదే విషయం గుర్తుకు వస్తుంది. మామయ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా అని సత్య భయపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.